నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేస్తున్న వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గతంలో కూడా ఆయన వేరే మహిళల పైన కూడా, టీడీపీకి సంబంధించిన మహిళలందరిపైన కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఇప్పుడు ఎలా చూడాలంటారు? ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే సాక్షికి సంబంధించిన డిబేట్లో అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, మహిళల్ని అనకూడని వార్తలు అన్నారు. అదిగాక ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చెల్లి వరుస కూడా అవుతుందని సంగతి తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి షర్మిలాని తిట్టిస్తున్నాడు, ఇక్కడ డైరెక్ట్గా ఈయన తిడుతున్నాడు. సో వైసీపీ నేతలకు సంబంధించినటువంటి ఒక బాంధవ్యాలని ఎలా చూడాలంటారు? వాళ్ళకి బాంధవ్యాలు లేవు, బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు, అనురాగాలు లేవు. పదవి లేదంటే డబ్బు. మనం ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఇలా మాట్లాడటం కాదు. ఈ నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిగా 1993లో వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయటం కూడా జరిగింది. ఆ సందర్భంగా 94 ఎన్నికల్లో తొలిసారిగా అతను రాజకీయాల్లో శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చాడు. మీరు గమనించుకుంటే 1994, 1999 అలాగే 2009 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు. 99లో అతను పార్టీ గెలిచిన తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు. అప్పుడు రాజీనామా చేసి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 23,000 ఆధిక్యతతో గెలవడం కూడా జరిగింది అక్కడ. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మళ్ళీ ఒకసారి గెలిచాడు. 2014లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు, 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయాడు, 2019లో ఆ పార్టీ తరఫున గెలిచాడు, మళ్ళీ 2024 ఓడిపోయాడు. అంటే ఉప ఎన్నికతో కలిపి ఇప్పటివరకు 5 సార్లు గెలిస్తే 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు అతను. గమనించుకోవాలి. అంటే అతను శ్రీనివాసరెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారు అతను వారసత్వంగా వచ్చాడు. వచ్చి తర్వాత అతని నోటితోటి అంటే ఏ విధంగా మాట్లాడాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. నిన్న సభ్య సమాజం తలదించుకునే విధంగా, అంటే రాజకీయాలు ఇలా ఉండొచ్చా అంటే అసహ్యం వేస్తుంది. ఒక రకంగా రాజకీయాలు చూసుకుంటుంటాయి. ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం వేరు, ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని అధికారంలో లేని వాళ్ళు మాట్లాడటం వేరు. ఏ పనులు వాళ్ళు అంతకుముందు అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఏ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు, అవి ఎందుకు నెరవేర్చలేదని మాట్లాడటం వేరు. లేకపోతే గతంలో మా ప్రభుత్వంలో మేము ఈ మంచి పనులు చేశాము, మీరు ఇవి ఎందుకు చేయలేదని మాట్లాడటం వేరు. కానీ ఇలా ఆడపిల్లల మీద ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటో, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి ఇప్పుడు ఒక్కోటి బయటపడతానే ఉన్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇవాళే కాదు, గతంలో కూడా అతను ఏ విధంగా మాట్లాడారో మనం చూసాము. అలాగే హోంమంత్రి అనిత గురించి కూడా అతను మాట్లాడినవన్నీ కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్తుంది, వారసత్వ రాజకీయాలు చేయటం కూడా రాక అనామకులుగా మిగిలిపోతున్నారు వీళ్ళు. ఇంకోటి నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడిగా గెలిచి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఒక 50,000 పైచిలకు అంటే అంతకంటే ఆధిక్యత వేరే పార్టీకి వచ్చి గెలిచారు అంటే అతను ఎంత అంటే ఆ పార్టీ కావచ్చు, అతను కావచ్చు, ఏ విధంగా చేశారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ శాసనసభ్యుడయ్యి తదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు అంటే అంతకమంటే పనికి మళ్ళీ ఇంకెవరు ఉంటారని అయితే నేను భావించట్లా. అదే మనం చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూనే దాదాపు 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారి పైన, అది ప్రశాంత్ రెడ్డి గారు చేయించారు అన్నట్టు మాట్లాడుతున్నాను. సో దీన్ని ఎలా చూడాలంటారు? లేదా దీంట్లో వైసీపీ కుట్ర కూడా ఏదైనా దాగుందా? కూటమి ప్రభుత్వం నిజంగా ప్రభాకర్ రెడ్డి గారికి కొంత సెక్యూరిటీ పెంచాలా లేదంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే ఇట్లాంటివి ముందు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు బాగా గమనించండి, పలానా వ్యక్తికి ప్రాణహాని ఉంది అంటే వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఎదుటాళ్ళ మీద నెప్పమేయటం అనేది వాళ్ళకి సర్వసాధారణం. అలాగే అంతకు ముందు కూడా చూసుకుంటా ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అతను ఏ విధంగా చంపేసిన విధానం స్పష్టంగా తెలుసు. కానీ ముందు గుండెపోటు అన్నారు, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో దాన్ని పుంకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ కుమార్తె వచ్చేసి సునీత గారు అనుమానం ఉంది అని చెప్పని పంచనామా జరగబోయేటప్పుడు మాత్రమే అది హత్య అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. తర్వాత తీరిగ్గా ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత కన్నం చేయాలనుకుంటే వాళ్ళు ఆపారు, కుమార్తె అల్లుడు కలిపి
అంటే ఖననం చేసినట్టయితే నిజంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద నెపం పోయేది. రెండవది ఎన్నికల్లో వాళ్ళకంత లబ్ధి కూడా చేకూరేది కాదు. కానీ ఆమె వచ్చి చెప్పినందువల్ల నిజంగానే నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఎలా జరిగింది ఏంటంటే ఆయన వచ్చి తీరిగ్గా వచ్చేసి కారులో వచ్చేసి మామూలుగా ఎన్ని గొడ్డలి దెబ్బలు తగిలినాయి, ఎక్కడ ముందు గొడ్డలి దెబ్బలు తగిలింది, తర్వాత ఎక్కడ దాకా లాక్కొని వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఏ విధంగా తీసుకొని వచ్చి ఎక్కడ ఆయన పడుకునే స్థలంలో ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా వివరంగా కళ్ళకు కట్టినట్టు మామూలుగా ఏ విధంగా ఉంటుందంటే ఒక దర్శకుడు వచ్చి నిర్మాతకి చిత్రం ఎలా ఉండబోతుందని చెప్పని వివరిస్తాడనమాట కథపరంగా. అట్లా కళ్ళ ముందు కట్టినట్టు ఆయన చెప్పిన విధానం చూసుకున్న తర్వాత నా బొడ్డాడికి అయితే మొట్టమొదటి అనుమానం వచ్చేసింది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపాలి అంటే అసలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ నివాస స్థలాల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా కూడా ఈగ రావాలన్నా కూడా వాళ్ళ అనుమతి కావాలి. అలాంటిది వేరే వాళ్ళు వచ్చి చంపారు అన్నప్పుడే అనుమానం వచ్చేసింది. అక్కడ వాళ్ళకి తెలుసు, కానీ ఆ భయం కొద్దీ ఎవరూ మాట్లాడలేదు. తర్వాత విషయాలన్నీ బయటకు వచ్చినాయి. కుమార్తె పేరు మీద కూడా ఆమెను ముందేమో వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ మీద నెపం వేయటానికి. తర్వాత ఆమె ఆస్తి కోసం చంపించిందనే నెపం కూడా వేయటం కూడా జరిగింది. కానీ అంతకు ముందే ఆస్తి ఆమె పేరు మీద రాయటం కూడా జరిగిందని చెప్పని మనకి వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కుమార్తెనే అల్లుడిని స్వయానా బావమరిది, ఆయన మేనమామ ఆమెకి, స్వయానా ఆయనకు బావమరిది, చిన్న బావమరిది. మరి అలాంటి వ్యక్తుల మీద ఆ రోజు వాళ్ళ అవసరాల కోసం ఏ విధంగా నెపం వేస్తారో మనం చూస్తున్న తర్వాత ఆ పార్టీలో ఉంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకంటే గొప్పగా మాట్లాడతాడని మనం ఏ విధంగా భావిస్తాం. రెండోది ఇప్పుడు ఆమె 50,000 పైచిలుకు ఆధిక్యతతోటి అతను ఓడించింది ఆ నియోజకవర్గంలో. ఇద్దరు ఒకరికొకళ్ళు మామూలుగా మాట్లాడుకున్నారు. రాజకీయం అంటే ఏదన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నాడు. నిన్న ఆమె మాట్లాడింది ఇతను అవినీతి మీద మాట్లాడింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇతను అవినీతి మీద మాట్లాడితే ఏదైనా జరుగుతున్నాయి అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఆయన దానం చేసింది కావచ్చు, ఖర్చు పెట్టింది కావచ్చు, ఎవరికన్నా ఇచ్చింది కావచ్చు చూసుకుంటామంటే 500 కోట్ల రూపాయల దాకా ఉంది. షిరిడి అంటే దైవభక్తులు వాళ్ళు షిరిడీకి కావచ్చు, లేదా శ్రీశైలానికి కావచ్చు, తిరుపతికి కావచ్చు, కాళహస్తికి కావచ్చు, ఇట్లా రకరకాల దేవాలయాలకి వాళ్ళు ఇచ్చినటువంటి దానం కావచ్చు, లేదంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, పేద విద్యార్థుల కోసం కావచ్చు, వైద్య సహాయం గురించి కావచ్చు, 170 చోట్ల మంచినీరు అందించాలనే దాని మీద వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే 500 కోట్ల రూపాయల పైన వెచ్చించారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా ఇతనితోటి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల గురించి వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో చెయ్యాలని తప్పంతో వచ్చారు. దీని మీద సంపాదించుకోవాలని కోరిక వాళ్ళకేమీ లేదు. వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు కూడా నిజంగానే అంత దానం చేసేటప్పుడు ఆమెకు ఆస్తి మీద ఆశ కనుక ఉంటే భర్త దానం చేస్తుంటే చూస్తా కూర్చుంటుందా? 500 కోట్లు తన మీద రాయించుకుంటారు, అలా చేసుకుంటారు కదా. అంటే ఈ చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే ఎక్కడెక్కడ దొరికిపోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా మాట్లాడుతూ. కాబట్టి మీరు అన్నట్టు ప్రభుత్వం నిజంగా కుటుంబాలకి ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద నుంచి బాధ్యత అయితే ప్రభుత్వానికి కూడా ఉందని అయితే నేను భావిస్తున్నా. రెండోది ఈ మాట్లాడిన మాటలు అతని ఇంటి మీద దాడి చేయటం అనేది నిజంగానే ఖండించాలి మనం. ఇవాళ సభ్య సమాజంలో అది మంచి పద్ధతి అయితే కాదు. రాజకీయంగా చూసుకున్నా కూడా అది మంచి పద్ధతి కాదు. ఆ విషయంలో వరకు నేను శ్రేణులు కొంచెం సమన్వయంతో ఉండాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా. కానీ అతను మాట్లాడిన మాటలను కూడా తీవ్రంగా పరిగణించి దాని మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఆయన ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అతను మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఈరోజు అతని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. నాకున్న సమాచారం ప్రకారం రాత్రి వరకు కూడా దీని మీద ఎలాంటి అభియోగం నమోదు కాల ప్రసన్న కుమార్ రెడ్డి మీద. ఇది తీవ్రంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే భావించాలని అయితే నేను భావిస్తున్నాను. అలాగే జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఆ రాష్ట్ర మహిళా కమిషన్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలని అయితే నేను భావిస్తున్నాను. అయితే అదిగా చూస్తే సార్ గతంలో కూడా చేబ్రోలు కిరణ్ వాస్తవానికి భారతిరెడ్డి గారి పేరు తీయకుండా ఏదో మాట్లాడాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు, దాన్ని అందరు తప్పట్టారు. అది టీడీపీ సానుభూతి పరుడైనా సరే తీసుకెళ్లి అరెస్ట్ చేయబోతుంటే అక్కడ గోరంట్ల మాధవ్ హత్యాయత్నం చేయబోయాడు. సో ఇదంతా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ సానుభూతి పరుడైనటువంటి ఒక కిరణ్ని అరెస్ట్ చేసి కారాగారంలో పెట్టినప్పుడు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ఇలాంటి శిక్ష పడాలని చెప్పేసి మహిళలందరూ కోరుతున్నారు. మొన్న ఈ మధ్య అమరావతి మహిళలను అన్నప్పుడు కూడా జరిగింది ఇదే. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా ఇది. అంటే ప్రతిపక్షాల మీద ఏమీ చేయరు, స్వపక్షం మీద అయితే ఏమైనా చేస్తారు. వీళ్ళెవరు మాట్లాడరు కదా.
వీళ్ళెవరు మాట్లాడరు కదా, అవతలాడకు కూడా ఆనందంగా ఉంటుంది కదా, సంకలు గుద్దుకుంటారు కదా. అందుకోసం అని చెప్పని ప్రతిపక్షాల జోలికి వెళ్ళరు, అలాగే మహిళల జోలికి వెళ్ళరు ఈ ప్రభుత్వం. ఈరోజు మహిళ మీద ఈ విధంగా మాట్లాడినప్పుడు అందుకే నేను అంటుంది, జాతీయ మహిళా కమిషన్ కావచ్చు, రాష్ట్ర మహిళా కమిషన్ కావచ్చు, వెంటనే చర్యలు తీసుకోవాలి కదా, ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రంగా స్పందించాలి కదా. అందుకే నేను చెప్తుంది, స్వపక్షం మీద అయితే ఏమైనా చేస్తారు, చెబ్రోల్ కిరణ్ కావచ్చు, ఇంకోళ్ళ గురించి కావచ్చు. ప్రతిపక్షాల మీద అయితే కొంచెం అచ్చి తూచి ఆలోచించి వాళ్ళకి ఏమైనా దీనివల్ల రాజకీయంగా లబ్ధి చేకూరిద్దా, మనం తొందరపడి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పని ఆ విధంగా ఆలోచించి తీసుకునే ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం కదా. కాబట్టి మనం వెంటనే స్పందిస్తారని కానీ దీని మీద చర్యలు తీసుకుంటారని కానీ మనం అయితే భావిస్తే అంతకంటే మనకంటే పిచ్చాళ్ళు ఇంకోరు ఉండరు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి కూడా కూటమి ప్రభుత్వం కొంత సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడో వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకొని కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.